వెయిట్ రండి. ఎంతమంది ఉన్నారమ్మా? 71 ఉన్నారు సార్. ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ అది వచ్చింది సార్, అందుకని రోజు అది తీసుకోవడం లేదు సార్ సెల్. రోజు కొంతమంది 10 మంది అట్లా తీసుకుంటున్నాం సార్. వచ్చిన వాళ్ళకి ఎక్స్ సార్ ఒకటేసారి ఇచ్చేసారా? ఇచ్చేస్తున్నాం 2 టైమ్స్ ఇవ్వాలి కదా. అవును సార్, ఎండాకాలం కదా సార్, మరి అని అంటే మీకు స్టాక్ అట్లే వస్తుందా? వస్తుంది సార్ ఒక్కొక్కసారి టైం టు టైం. 25 ఎగ్స్ ఒకటేసారి వస్తాయా? అట్లా రాకూడదు కదమ్మా. వీళ్ళు ఏం చేస్తారంటే గర్భవతులు బాలిన తరకు మాత్రము ఎక్సెస్ ఎవరైనా తీసుకోమన్న వాళ్ళు ఉంటేనే అట్లా ఇస్తారు, లేదంటే 13, 12 ఇస్తారు సార్. అదే మన మ్యాండేటరీ 13, 12 కదా. అంటే ఎండాకాలం కదా సార్, సమ్మర్ పాడైపోతాయి మన దగ్గర ఉంటే. మిల్క్ ప్యాకెట్స్ టెట్రానా పాలిథినమ్మా? ఫ్లెక్సీ మీన్స్ పాలిథిన్ ఒకటి తీసుకురండి. రాలేదా? పిల్లలకు తాగడానికి కూడా లేవా? ఈ ఒక్కటేసారి ఇచ్చేస్తా ఉన్నారా? అంటే పాలు ఒకటేసారి సార్. 2 స్పెల్ కదా సిడిపిఓ గారు. ఇవన్నీ మార్చి నెల కూడా 2 స్పెల్ ఒకటేసారి ఇచ్చేసారు. 1, 1.5 2 టైమ్స్ కదా. ఒక్కసారి ఇవ్వడం వల్ల అది మీ ఇండెంట్ ఆ ప్రకారం పెట్టుకోవాలమ్మా. ఈడ ఎగ్స్ 25 ఇచ్చారు, 2.5 మిల్క్ ఒకటేసారి ఇచ్చేసారు. మా నీవు ఈ ఆంధ్రప్రదేశ్లో నీకు మొత్తం 55,607 సెంటర్లలో నీకు ఒక్కదానికే అట్లా చెప్తే ఎట్లా నువ్వు చెప్పు? మన మ్యాండేటరీ, గవర్నమెంట్ మ్యాండేటరీ. వినండి, నువ్వు ఏదో ఒక నెల అంటే సరే వింటీను అనుకో, నువ్వు ప్రతి నెల అట్టే ఉంది. ఇంకేం చెప్పాలి చెప్పు? నేను అనేది ఎప్పుడో ఒకసారి అంటే ఓకే యాక్సెప్టబుల్. మీరు ప్రతిసారి ఇంకా 2.5 లీటర్ ఇచ్చిరి, 25 ఎగ్స్ ఇచ్చేస్తుంది. అట్లా ఎందుకు వస్తా ఉన్నాయి వీళ్ళకు? మనకు ఇది ఎగ్స్ ఒకటే 4 ఫేస్లు వస్తుంది సార్, 4 స్పెల్స్ వస్తాయి. అమ్మా నేను చెప్పేది, మనకు ఒక 15 డేస్ గ్యాప్తో ఒకసారి 1.5 లీటరు, ఒకసారి 1 లీటరు, 13 ఎగ్స్ 12 ఎగ్స్ ఇవ్వాలా మన మ్యాండేటరీ. అది కాకుండా మీరు ఒకసారి ఇస్తే ఎందుకు మనం ఇచ్చేదిమా చెప్పు? ఎందుకు ఈ పిల్లలకి ఇస్తా ఉన్నాం ఈ ఎగ్స్? వాళ్ళు తిని బాగా మంచిగా ఉండాలని కదా. 25 ఎగ్స్ నెలంతా తింటారా? 2.5 లీటర్ పాలు నెలంతా తాగుతారా? కరెక్ట్ కాదమ్మా. ఎప్పుడో ఒక నెల అంటే సిడిపిఓ గారు మీ సెక్టర్ అంతా చూసుకోండి. ఇప్పుడు సమ్మర్ అన్నారు ఓకే, అంతేగాని మీరు నేను కాదన్న ఇంకా ప్రతి నెల అట్లే ఉంది అనమాట. ఇంకా చూడండి, ఏమి జనవరి నెల అట్లే ఉంది. ఇది అమ్మా నేను చెప్పేది ఏంటంటే, మీరు 2 సార్లు ఇస్తే కొన్నెన్నా తింటారు పిల్లలు. అదే ఆలోచించండి మీరు అంతవరకే. ఎంత ఉండాలమ్మా ట్రే వెయిట్? ఈమెను అడుగుతా ఉంటామ్మా మిమ్మల్ని. 15 కూడా తప్పే. మీ మేడం చెప్పిందని చెప్పి నువ్వు 15 అంటే ఎట్లా? ఒక గుడ్డు ఎంత ఉండాలా? ఎవరు సూపర్వైజర్ ఎవరమ్మా? ఏం మోటివేట్ చేస్తూ ఉన్నారమ్మా? 50 గ్రాములు ఉండాలా అందాసుగా, 45 నుంచి 55 మధ్యలో ఉండాలా. 1580 ఇవన్నీ తెలుసుకోండి అమ్మా, మినిమం బేసిక్ నాలెడ్జ్ అది. 1580 గ్రాములు ట్రే విత్ ట్రే 80 గ్రాములు ఎగ్స్ ఇట్లుండాలా. ఎవరండి చూడండి, ఒక చిన్న ఎగ్ పెట్టండి తీసి దాంట్లోది చిన్న చోట చిన్నదవా అది పెట్టు. చూడు ఎంత ఉంది చూడండి ఎగ్. 37 గ్రామ్స్ 35 గ్రామ్స్ ఉందమ్మా. అటుంటే ఎట్లా? నోటీసులు కాదమ్మా, జేసీ గారికి కంప్లైంట్ చేయండి. అర్థమవుతా ఉందా? నేనేమంటున్నానంటే తీయండి అది.
ఒక పిల్లోనికి మనం 57 గ్రాములు తెచ్చి ఒక పిల్లవాడికి 35 గ్రాములు తీయడం అనేది ఎంతవరకు సమంజసం ఆలోచించండి. అన్ని 50 గ్రామ్స్. ఒక 5 గ్రాములు అటు ఇటు 45 నుంచి 55 మధ్యలో. ఏంటంటే అవి కోళ్ళు పెట్టినవి కదా, కాబట్టి మనిషి తయారు చేసినవి కాదు. 45 నుంచి 55 గ్రాముల మధ్యలో ఉండేటట్టుగా చూసుకోండి. 46, 47, 48, 50, 51, 52, 53, 54, 55. మనకి ఎక్కువ వద్దు తక్కువ వద్దు. అది కానీ ఒకటి 58 గ్రాములు వచ్చా, ఒకటి 35 గ్రాములు వచ్చా, ఎట్లా చెప్పండి అమ్మా? చూడండి, ఎవరు కాంట్రాక్టర్ అమ్మా? మీకు ఎక్స్ ఇచ్చే కాంట్రాక్టర్ ఎవరు? శ్రీధరే సార్, శ్రీధర్ అని. నెంబర్ ఉందా అమ్మా? కలపండి. ఈ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేట్ ఈ టేక్ హోమ్ రేషన్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? మీరు బుక్లో ఒక పేపర్లో రాసి పెట్టాలమ్మా అందరికి. హలో హలో, మీ అంగన్వాడీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను ఒకసారి నేను. మీకు మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ టేక్ హోమ్ రేషన్ తీసుకునే వాళ్ళు? ఇవ్వ ఇవ్వ అమ్మా, మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ అంగన్వాడీ సెంటర్ నుంచి టేక్ హోమ్ రేషన్ తీసుకుంటూ ఉన్నారు కదా, అన్ని సక్రమంగా ఇస్తున్నారమ్మా? ఎన్ని ఎగ్స్ ఇస్తా ఉన్నారు నెలకు ఒక్కొక్కరికి? బియ్యం ప్యాకెట్లు ఇవరే బాలింతలు అప్పుడు కాదు, ఇప్పుడు పిల్లలకు చిన్న పిల్లలు ఉన్నారు కదా మీకు ఇద్దరు పిల్లలు. పాలు 6 ప్యాకెట్లా ఇద్దరికి కలిపి? 12 రావే. అసలు ఇది తెలుసుకోవు, ఏందేందో మధ్యలో దూరుతావు. ఆ గుడ్డు బరువు ఎంత అంటే తెలియదు. మీకు 5, 10 ప్యాకెట్లు ఇస్తారమ్మా, 6, 12 ఇవ్వరు. అవును కదా? సక్రమంగా ఇస్తున్నారమ్మా అన్ని పిలిచి? మీరు బాలింత ఉన్నప్పుడు కూడా అన్ని ఇచ్చారా? మీకు సంతోషమేనా ఇక్కడ? మీ పిల్లలు కొద్దిగా 3 ఏళ్ళు అయిన తర్వాత ఇక్కడికే పంపించండి. బాగా చెప్తారు ఇక్కడ, చదువు చెప్తారు, బాగుంటుంది. మంచిదమ్మా, మంచిది అమ్మా. అండి సురేష్ రెడ్డి గారు ఎవరు? మీ ఎగ్ కాంట్రాక్టర్ అండి? నేను విజయప్రతాప్ రెడ్డి అండి. నమస్తే అండి. ఈ గుడ్లు అన్సైజ్ ఉన్నాయండి. 35 గ్రామ్స్ కొన్ని ఉన్నాయి, 55, 56 గ్రామ్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఒక పిల్లోనికి మనం 35 గ్రాములు పెట్టి ఒక పిల్లోనికి 60 గ్రాములు పెడదామంటారా? బాబు నాకు తెలుసు, ట్రే యావరేజ్ చూస్తారు ఇవన్నీ. మీరు పుల్లెట్ సైజ్ ఎక్కడో మధ్యలో ఆడొకటి కలిపేస్తే పిల్లలు నష్టపోతారు కదండి బాబు. మేము చెప్పేది ఏంటంటే మా గవర్నమెంట్ మ్యాండేటరీ 50 గ్రాములు, మేము 45 నుంచి 55 గ్రాముల మధ్యలో ఉంటే మాకు ఇబ్బంది లేదు. అర్థమవుతుందా మీకు? ట్రే యావరేజ్ మీది 1800 కూడా ఉంటుంది, మాకు అది కాదు కదా. ఒక గుడ్డు 70 గ్రాములు, ఒక గుడ్డు 30 గ్రాములు ఉంటే ఎట్లా? ఇప్పుడు మీ పిల్లలు ఇద్దరు ఉన్నారు, మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మీకు ఒక పిల్లోనికి కొద్దిగా అన్నమో ఒక పిల్లోనికి ఎక్కువ అన్నం పెడతారా? మీరు అందరికి సమానంగానే పెడతారు కదా. అట్లనే మేమేమి 50 గ్రాములు కరాఖండిగా ఉండాలని చెప్పడం లేదు, కానీ కొంచెం చూసి మరీ 35 గ్రాములు ఉంటే మీరు గ్రేడింగ్ చేసి తీసేయాలా. ఇదో ఇప్పుడే ఎదురుగుంది, నీకు ఫోటో కావాలంటే పెడతాను నేను. ఆ ఫ్యాన్ ఆఫ్ చేసి ఇంకా 2-3 గ్రాములు తగ్గుతుంది. మరి నాకు చెప్తే ఎట్లా మీరు? నేనేమంటున్నానంటే ఇక్కడ ఉండే వాళ్ళు తీసి సపరేట్ పెడతారు ఆ సన్నసన్నవన్నీ, మీరు రీప్లేస్ చేయాలి మాకు. నేనేమంటున్నానంటే మీరు యావరేజ్గా గుడ్డు పట్టుకోగానే అర్థమవుతుంది. మేము 45 నుంచి 55 గ్రాముల మధ్యలో 10 గ్రాములు, 46, 47, 48, 49, 50, 51 అట్లా. మినిమం 45 ఉండాలి, మ్యాక్సిమం ఇంకా మీ ఇష్టం, అది మా అదృష్టం. అది కొంచెం అర్థం చేసుకొని అట్లా ఇవ్వండి, చిన్నపిల్లలు కదండి.
నేను ఫస్ట్ అంగన్వాడీ సెంటర్కి వచ్చాను కర్నూలు డిస్టిక్లో. ఈయనే ఇట మొదలైంది నాకు. మరి ఇంకా ముందు పొంగ ఏమవుతుందో ఏమో చూడాలి మరి. చూడండి, జాగ్రత్త అండి ఇవి. అది ఓకే.